బాగా పనిచేసి విదిన్ అ వెరీ షార్ట్ టైం. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అపోలో క్యాన్సర్ హాస్పిటల్లో యూనిఫై టు నోటిఫై జాతీయ క్యాంపస్ విశాఖలో ప్రారంభమైంది. దేశంలో ప్రతి సంవత్సరం 14 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 2025కు ఈ కేసుల సంఖ్య 15.7 లక్షలకు పెరిగే అవకాశం ఉందన్నారు. క్యాన్సర్ గుర్తించదగిన వ్యాధిగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. క్యాన్సర్ పట్ల అవగాహన, వ్యాధి బారిన పడిన వారికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అపోలో యాజమాన్యం ఓ యాప్ను రిలీజ్ చేసింది. క్యాన్సర్ సెంటర్స్ విశాఖపట్నం వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న విషయం అందరికీ తెలుసు. ఈ ప్రోగ్రామ్ తాలూకు థీమ్ ఏంటంటే యూనిటీ ఇన్ అండ్ యూనిక్నెస్. సో ఎవ్రీ క్యాన్సర్ సర్వైవర్ స్టోరీ ఒక యూనిక్ స్టోరీ, వాళ్ళకి వాళ్ళ ఓన్ స్ట్రగుల్ అది ఉంటుంది. బట్ వీఆర్ ఆల్ యునైటెడ్ ఇన్ మేకింగ్ దెమ్ కమ్ అవుట్ ఆఫ్ క్యాన్సర్. అది ఈ తాలూకు ప్రోగ్రామ్ తాలూకు మెయిన్ థీమ్. దీంట్లో ఈ ప్రోగ్రాం ద్వారా అపోలో క్యాన్సర్ సెంటర్స్ అక్రాస్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మేము సమర్పించుకునే విన్నపం ఏంటంటే క్యాన్సర్ని నోటిఫైయబుల్ డిసీజ్ కింద మార్చాలి. నోటిఫైయబుల్ డిసీజ్ అన్ని టీబీ డయాగ్నోసిస్ అయితే నోటిఫైయబుల్ డిసీజ్ అంటాం, మలేరియా అంటే ఎక్కడ డయాగ్నోసిస్ అయినా అది గవర్నమెంట్కి చేరాలి ఆ గణాంకాలు. ఇప్పుడు క్యాన్సర్ డయాగ్నోసిస్లు అవుతున్నాయి కానీ గవర్నమెంట్కి ఆ గణాంకాలు చేరట్లేదు. కొన్ని రిజిస్ట్రీస్ ఉన్నాయి, మొత్తం పాపులేషన్ అంతా కలిపితే 10% పాపులేషన్ మాత్రం కవర్ చేసే విధంగా. 90% పాపులేషన్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు. క్యాన్సర్ని కనుక నోటిఫైబుల్ డిసీజ్ అని చేస్తే మొత్తం కంట్రీ వ్యాప్తంగా మన ఇండియా వ్యాప్తంగా ఎన్ని క్యాన్సర్ కేసులు వస్తున్నాయి, దాని గణాంకాలు క్లియర్గా తెలుస్తుంది. దాన్ని బట్టి ప్రభుత్వానికి అర్థమవుతుంది ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంత రిసోర్స్ దీనికి అలొకేట్ చేయాలి.